ఎర్రకోట పేలుళ్లపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. రంగంలోకి ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నాయి. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. విచారణలో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. పేలుడు ఘటనను ఉగ్రదాడి కోణంలో విచారణ జరుపుతున్నారు. పుల్వామా నుంచి 3 అనుమానితులను అరెస్ట్ చేశారు. పేలుడు ఉపయోగించిన కారు ప్రయాణ మార్గాన్ని గుర్తించారు పోలీసులు. ఆ మార్గంలో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అమిత్ షా కీలక సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర హోం కార్యదర్శి, డైరెక్టర్ ఐబీ, ఢిల్లీ సిపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన జమ్మూ కాశ్మీర్ డీజీపీ పాల్గొన్నారు. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగి ప్రస్తుతం దర్యాప్తు జరుపుతూ ఉన్నాయి. అలాగే ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు హోంమంత్రి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి జాయిన్ అవుతూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి దర్యాప్తు జరుగుతున్నట్టు కనబడుతోంది. ఉగ్రకోణం అనేది ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది కూడా కనబడుతోంది. సో ఏంటి ఇప్పటివరకు సోఫార్ ఎట్లాంటి వివరాలు తెలిసాయి? ఖచ్చితంగా ఇది తీవ్రవాద ఒక చర్యగానే మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే ఖచ్చితంగా దీని వెనక పెద్ద కుట్ర ఉంది, దీనికి ఒక పన్నాగం ఉంది, దీనికి సంబంధించినటువంటి పెద్ద వ్యూహరచన ఉందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. డాక్టర్ ఉమర్ దాదాపు ఈ పేలుడు జరగటానికి 3 గంటల ముందు, అంటే పార్కింగ్ చేసిన తర్వాత ఎక్కడ ఒక్క సెకండ్ కూడా కారులోంచి దిగకుండా అక్కడే ఉండి ఆదేశాల కోసం ఎదురు చూశారు. అదేవిధంగా అనువైనటువంటి అంటే ప్రజలంతా కూడా గుమికూడినట్లయితే మరింత భారీ నష్టం జరిగే విధంగా వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తుంది. అదంతా కూడా సాయంత్రం పూట ఎక్కువగా తిరిగి ఆఫీసులకు వెళ్లేవాళ్ళు కానీ ఇతరత్ర ఇక్కడికి వచ్చి ఈ మైదానంలో, ఎర్రకోట మైదానంలో జరిగే అనేకమైనటువంటి ప్రైవేట్ కార్యక్రమాలు హాజరైంది కూడా పెద్ద సంఖ్యలో జనం వస్తారు. కాబట్టి అప్పటి వరకు కూడా వేచి ఉండాలన్నది వ్యూహంగా ఉండొచ్చు అన్నది పోలీసుల యొక్క భావన. ఆ మేరకు దాదాపు 3 గంటల పాటు వేచి ఉన్న తర్వాత ఈ రకంగా ఈ పేలుడుకు ఆయన ఆత్మాహుతి చేసుకుని, డాక్టర్ ఉమర్ ఆత్మహత్య చేసుకుని ఆ మేరకు పెద్ద ఎత్తున ఈ భారీ పేలుడుకు దారి తీయడం జరిగింది. ప్రధానంగా మనం జరిగిన పరిణామాలు చూసినట్లయితే వాస్తవానికి ఈ ఎర్రకోట వద్ద పేలుడు జరగటానికి కొద్ది వారాల క్రితం శ్రీనగర్లో అనేక చోట్ల జైషే మహమ్మద్ ను సమర్థిస్తూ పోస్టర్స్ రావడంతో అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులంతా కూడా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వారంతా కూడా దర్యాప్తు చేసిన తర్వాత అదంతా కూడా తీగిలాగితే డొంక కదిలినట్టుగా అదంతా కూడా ఫరీదాబాద్లో వారంతా కూడా రావడం జరిగింది. ఫరీదాబాదు, హర్యానాలో ఉంటుంది ఫరీదాబాదు, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఢిల్లీ, ఈ 3 ప్రాంతాలకి వచ్చి విచారణ జరిపిన తర్వాత ఫరీదాబాద్ని కేంద్రంగా చేసుకొని డాక్టర్స్ ఈ రకంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నుతున్నారన్న అంశాన్ని గ్రహించిన తర్వాత వారందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ దీని వెనక ఉన్నట్లుగా మనం చాలా గట్టిగా అనుకోవడానికి ఆస్కారం ఉంది. జరిగిన పరిణామాలు చూసినట్లయితే జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ చాలా అనూహ్యమైన రీతిలో, వినూత్నంగా, ఎవరికి ఊహించలేని రీతిలో డాక్టర్స్ను ఈ కుట్రకు ఎంచుకోవటం అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. డాక్టర్స్ అన్నది ఇలాంటి బాంబు పేలుడు కానీ తీవ్రవాద చర్యలు కానీ పాల్పడతారా అనేది ఎవరికి కూడా ఊహించలేని అంశం. ఆ రకంగా అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా డాక్టర్లే. అదేవిధంగా ఈ డాక్టర్ ఉమర్ ఈ రకంగా తీవ్రవాద చర్యకు పాల్పడతారని కానీ లేకపోతే ఇలాంటి పేలుళ్లకు ఆత్మాహుతి చేసుకుంటారని కానీ కుటుంబం కూడా ఊహించలేకపోయింది. కుటుంబం ఈ వార్త తెలుసుకున్న తర్వాత పూర్తిగా నిర్ఘాంతపోయింది. చాలా ఎప్పుడు కూడా పుస్తకాల పురుగులాగా చదువుకుంటున్నటువంటి డాక్టర్ ఉమర్ ఈ రకంగా ఇలాంటి బాంబు పేలుడు కానీ ఇలాంటి పరిస్థితికి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా వాళ్ళు ఆశ్చర్యమైనది. చాలా కష్టపడి ఆమె తల్లి ఆ కుటుంబాన్ని పోషించి ఆ మేరకు డాక్టర్ని చేసి కుటుంబానికి ఆధారంగా ఉంటాడు డాక్టర్ ఉమర్ అని చెప్పి తన తల్లి భావించింది. తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్ఘాంతపోయింది. అదేవిధంగా డాక్టర్ ఉమర్ తల్లి, అదేవిధంగా ఆయన సోదరులను కూడా అరెస్ట్ చేసి నిబంధనలు చేసి ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అనేక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా జరుగుతున్నటువంటి ఈ దర్యాప్తు క్రమాన్ని కనుక చూసినట్లయితే ఖచ్చితంగా తీవ్రవాద సంస్థ చర్యగా దీన్ని గమనించడానికి ఆస్కారం ఉంది. సాయంత్రం ఇప్పుడే అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో
సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చించారు. ఇతరత్ర అన్ని సమాచారం తెలుసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఘటనా స్థలిలో కూడా తీవ్రవాద చర్యలు ఏ రకంగా జరిగిందన్న అంశాన్ని పరిశీలించేందుకు గాను ఈ దర్యాప్తు బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి, ఆధారాలు సేకరిస్తున్నాయి. వీటన్నిటి తీసుకున్న తర్వాత సాయంత్రం కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దానిపై ఒక అధికారిని ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. భూటాన్ పర్యటన ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎవరైనా సరే ఎంతవారైనా సరే చాలా డీప్గా చాలా లోతుగా వెళ్లి వారిని పరిశీలించి ఖచ్చితంగా దానికి ప్రతిచర్య ఉంటుందన్న అంశాన్ని కూడా చాలా హెచ్చరికతో ఉన్నటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి జరిగేస్తున్నటువంటి రోజుల్లో మరింత తీవ్రమైనటువంటి పరిణామాలు కేంద్రం కూడా తీసుకునేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అనేక అంశాలను పరిశీలించి ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.